హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రాబ్లం వచ్చేసి మెజారిటీ ఎలిమెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తే మనకు ఒక అరే నమ్స్ అని ఇస్తారు ఆఫ్ సైజ్ n. మనము మెజారిటీ ఎలిమెంట్ ని రిటర్న్ చేయాలి. అసలు మెజారిటీ ఎలిమెంట్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ అరేలో n/2 టైమ్స్ కన్నా ఎక్కువ అకరెన్సెస్ తో ఉంటే దాన్ని మనం మెజారిటీ ఎలిమెంట్ అని అంటాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 3 1 3 ఉంది. ఇక్కడ 3 అకర్స్ 2 టైమ్స్ విచ్ ఇస్ మోర్ దాన్ n/2 టైమ్స్. అందుకే మనము అవుట్పుట్ 3 రిటర్న్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 2 2 1 1 1 2 2. ఇక్కడ 2 అనేది ఎలిమెంట్ 4 టైమ్స్ అకర్ అవుతుంది. దాట్ మీన్స్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ n/2. సో అందుకే మనము 2 ఇస్ అ మెజారిటీ ఎలిమెంట్ అని రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనకు మెజారిటీ ఎలిమెంట్ అనేది లీడ్ కోడ్కి వెళ్ళి కన్సిడర్ చేస్తే యూ మే అజ్యూమ్ దాట్ మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ది అరే అని ఉంది. మనము 2 కేసెస్ చూద్దాం. ఏంటి అవి అంటే మెజారిటీ ఎలిమెంట్ ఉంటే ఎట్లా రిటర్న్ చేయాలి, ఇన్ కేస్ మెజారిటీ ఎలిమెంట్ ఉందా లేదా, లైక్ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్ అనే సిచ్యువేషన్ కనుక ఉంటే ఎట్లా అనేది చూద్దాము. సో ఫస్ట్ మనము ఈ వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాము అండ్ దెన్ వీ విల్ గో టు ది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఇక్కడ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనము హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తాము. ఎందుకు హ్యాష్ మ్యాప్ని యూజ్ చేస్తాము అని అంటే టు కౌంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. హ్యాష్ మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ కీ ప్లేస్లో మనము నంబర్ని స్టోర్ చేసుకుందాము అండ్ వాల్యూ ప్లేస్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ నెంబర్ని స్టోర్ చేసుకుందాం. సో దానికని మనము ఇనిషియల్గా ఒక హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేస్తున్నాను. సో దీనిది వచ్చేసి నమ్ అండ్ ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ట్రావర్స్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ యొక్క కౌంట్ని హ్యాష్ మ్యాప్లో వేస్తాం. అండ్ లాస్ట్కి ఏదైతే కౌంట్ గ్రేటర్ దాన్ n/2 ఉంటే ఆ ఎలిమెంట్ని మనము రిటర్న్ చేస్తాము. సో ఇక్కడ హ్యాష్ మ్యాప్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి ట్రావర్స్ చేద్దాం. ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నాం 2 అనేది. హ్యాష్ మ్యాప్లో 2 అనే ఎలిమెంట్ లేదు. సో మనం 2ని యాడ్ చేస్తున్నాం అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1 ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2. సో ఇప్పుడు 2 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి హ్యాష్ మ్యాప్లో మనం ఏం చేస్తాం, జస్ట్ దీని యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 1 అనేది హ్యాష్ మ్యాప్లో లేదు, సో ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ దాని ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తున్నాం. అండ్ దెన్ 1 అనేది ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉంది, బట్ మనం చూస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీ 1 ఉంది కాబట్టి జస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ దెన్ మళ్ళీ 1 వచ్చింది. 1 హ్యాష్ మ్యాప్లో ఉంది, జస్ట్ మనం ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ 3కి వస్తుంది. అండ్ దెన్ 2 దగ్గరకు వచ్చినాక 2 ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉంది, సో మనం ఏం చేస్తాం, జస్ట్ దాని ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 ఉంది. ఈ 2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది, సో వీ విల్ జస్ట్ ఇంక్రీజ్ ది ఫ్రీక్వెన్సీ అగైన్ టు 4. మొత్తం అరేని ట్రావర్స్ చేసినాక మనకు హ్యాష్ మ్యాప్లో 1, 3, 2, 4 అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే నేను ఇక్కడ పక్కకు రాస్తున్నాను 1, 3 అండ్ 2, 4. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ని మనము గమనిస్తే ఏ ఫ్రీక్వెన్సీ అయితే గ్రేటర్ దాన్ n/2 ఉందో చూడాలి. ఇక్కడ n ఎంత మనకు సైజ్ వచ్చింది, n ఈజ్ ఈక్వల్స్ టు 7. 7/2 చేస్తే మనకు వాల్యూ వచ్చేసి 3 వస్తుంది, ఫ్లోర్ వాల్యూ, రైట్? ఇక్కడ మీరు చూస్తే 4 అనేది గ్రేటర్ దాన్ n/2 ఉంది కాబట్టి మనము 4 యొక్క ఎలిమెంట్ ఏముంది, కీ వచ్చేసి 2 కాబట్టి 2ని రిటర్న్ చేస్తున్నాం. ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి సూడో కోడ్ చూద్దాం మనము. సో ఈ సూడో కోడ్లో మనం ఫస్ట్ హ్యాష్ మ్యాప్ని ఇనిషియలైజ్ చేద్దాము అండ్ దెన్ మనము ఎంటైర్ అరేని ట్రావర్స్ చేస్తూ దాని యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే ఫర్ ఇంట్, సో అది ఈ ఫర్ లూప్లో కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీస్ అనేది గ్రేటర్ దాన్ n/2 ఉందా లేదా అనే కండిషన్ని చెక్ చేయాలి. సో దానికని మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఎంటైర్ మ్యాప్ని ట్రావర్స్ చేద్దాం. ఈ ఫర్ లూప్లో మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ అంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ కదా, సో ఆ గెట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ n/2 ఉంటే సింప్లీ మనము అక్కడనే రిటర్న్ చేసేస్తాం దాని యొక్క కీని. ఇన్ కేస్ మనకు n/2 కంటే ఏ నెంబర్ అనేది ఎక్కువ లేకపోతే సింప్లీ మనము -1ని రిటర్న్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూస్తే మనం ఇక్కడ ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి, ఎంటైర్ అరేని ట్రావర్స్ చేస్తున్నాం అండ్ సెకండ్ ఫర్ లూప్ ఎంటైర్ మ్యాప్ని ట్రావర్స్ చేస్తున్నాం. సో ఇక్కడ వరస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) అవుతుంది
అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూస్తే వీఆర్ టేకింగ్ అన్ ఎక్స్ట్రా హ్యాష్ మ్యాప్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్, రైట్? సో అందుకే మనకు స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O of n వస్తుంది, వేర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే నమ్స్. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇది చాలా సింపుల్ అప్రోచ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్కి వెళ్దాము. ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో మనం ఏం చేద్దాము అని అంటే ఈ ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంది కదా, దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో మనము బాయర్ మూరిస్ ఓటింగ్ అల్గోరిథంని యూజ్ చేద్దాము. ఈ అల్గోరిథం యొక్క కీ ఐడియా ఏంటంటే మనకు మెజారిటీ ఎలిమెంట్స్ అనేది n/2 టైమ్స్ అపియర్ అవుతుంది. సో ఓటింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి ఫైనల్ ఆన్సర్ కోసం మనము వెరిఫై చేయొచ్చు. అది ఎట్లా అనేది ఫస్ట్ చూద్దాము. సో నేను ఇనిషియల్గా ఏం చేస్తున్నాను, ఒక క్యాండిడేట్ అనేది తీసుకుంటున్నాను. ఆ క్యాండిడేట్ని నేను ఇనిషియల్గా నల్ ఆర్ ఏదైనా పెట్టొచ్చు లైక్, అండ్ ఒక కౌంట్ అనేది కూడా తీసుకుంటున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇనిషియల్గా మనము ట్రావర్స్ చేసేటప్పుడు 2 దగ్గర ఉన్నాము. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇనిషియల్గా కౌంట్ అనేది 0 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అసైన్ చేస్తున్నాం. క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ దెన్ మనము కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం 0 నుంచి 1కి. అండ్ నెక్స్ట్ మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ 2 దగ్గరకు ఉంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే ఇక్కడ మనకు కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు, బట్ ఈ నెంబర్ అనేది ఆల్రెడీ మనం స్టార్ట్ చేసిన క్యాండిడేటే. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం అండ్ క్యాండిడేట్ని అట్లనే పెడతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది అండ్ ఈ 1 అనేది మనము అనుకున్న క్యాండిడేట్ కాదు. సో అప్పుడు ఏం చేస్తాము అని అంటే కౌంట్ని డిక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మూవ్ అయినప్పుడు మళ్ళీ 1 వస్తుంది. ఈ 1 అనేది మనం అనుకున్న క్యాండిడేట్ కాదు. సో ఏం చేస్తాం, సింపుల్గా మళ్ళీ కౌంట్ని 0కి తీసుకొస్తాం. ఐ మీన్ డిక్రీజ్ చేస్తే 0కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక్కడ 1 అని ఉంది, బట్ ఇప్పుడు మీరు కనుక చూస్తే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. వెన్ ఎవర్ ద కౌంట్ ఈజ్ 0 మనం ఏం చేద్దాం అనుకున్నాం, క్యాండిడేట్ని అసైన్ చేయాలి కదా. సో ఇక్కడ నేను 2 ఉన్న క్యాండిడేట్ని కాస్త 1కి అసైన్ చేసిన, రైట్? అండ్ 1కి అసైన్ చేసిన తర్వాత కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, ఫైన్. అండ్ నెక్స్ట్ 2 దగ్గరకు వస్తాం. అండ్ ఈ 2 అండ్ మనం అనుకున్న క్యాండిడేట్ ఒకరా కాదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము, కౌంట్ని డిక్రీజ్ చేస్తాం, 0కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ముందుకు వచ్చినప్పుడు 2 అనేది ఉంది. మళ్ళీ ఈ 2 అనేది మనం అనుకున్న క్యాండిడేటా కాదు, బట్ మీరు కనుక ముందు చూస్తే ఇక్కడ కౌంట్ అనేది 0 అయింది. మనం ఏమనుకున్నాం, కౌంట్ అనేది 0 అయినప్పుడు క్యాండిడేట్ని అసైన్ చేయాలని. సో ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, క్యాండిడేట్ని 2కి అసైన్ చేస్తున్నాం. అండ్ ఇదే ఫైనల్ ఆన్సర్, క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎందుకంటే 2 అనేది మోర్ దాన్ n/2 టైమ్స్ ఈ నమ్స్ అనే ఒక అరేలో వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా వెరిఫై చేయాలి, మనకు కరెక్ట్ 2ఆ కాదా అని చూద్దాం ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇక్కడ క్యాండిడేట్ని మనము 2కి చేసిన తర్వాత కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 1కి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన క్యాండిడేట్ వచ్చేసి 2 ఉంది అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఇప్పుడు వెరిఫై చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు వెరిఫై చేయడానికి మనము ఇనిషియల్గా ఏం చేస్తున్నాము అని అంటే ఒక వేరియబుల్ ఆన్సర్ అని తీసుకుంటున్నాను, దాన్ని ఇనిషియల్గా 0కి అసైన్ చేస్తున్నాను. అండ్ మనకు తెలుసు ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, ఈ ఎంటైర్ నమ్స్ అరేలోకి ట్రావర్స్ చేస్తాను అండ్ వెన్ ఎవర్ ఐ సీ నెంబర్ 2 నేను ఏం చేస్తాను, ఆన్సర్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఉన్నాను, ఇది మన క్యాండిడేటే కాబట్టి 1కి ఇంక్రీజ్ చేస్తున్నాను. మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ 2 ఉంది అండ్ ఇది కూడా మన క్యాండిడేటే కాబట్టి నేను ఆన్సర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 మన క్యాండిడేట్ కాదు, సో ముందుకు మూవ్ అయినాను. అండ్ ఇక్కడ 1 ఇది కూడా మన క్యాండిడేట్ కాదు. అండ్ ఇక్కడ 1 ఇది మన క్యాండిడేట్ కాదు. ఇక్కడ 2 విచ్ ఇస్ అవర్ క్యాండిడేట్, సో 3కి ఇంక్రీజ్ చేసిన. అండ్ దెన్ ఇక్కడ 2, సో ఇది మన క్యాండిడేట్ కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఇంక్రిమెంట్ అయింది. సో మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనము ఈ నమ్స్ యొక్క సైజ్ ఎంత ఉంది, మనకు 7 ఉంది కదా. సో 7/2 రావాలి. అంటే ఈ ఆన్సర్ అనేది గ్రేటర్ దాన్ n/2 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 7/2 కాబట్టి మనము వెరిఫై చేసేస్తున్నాం దట్ క్యాండిడేట్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అని. అండ్ సో మనము సింపుల్గా రిటర్న్ చేయొచ్చు. బట్ మనకి ఇచ్చిన లీడ్ కోడ్ క్వశ్చన్లో వాళ్ళు ఏమన్నారంటే పక్క మీకు ఒక క్యాండిడేట్ అయితే ఉంటాడు, సో మీరు సింపుల్గా రిటర్న్ చేయండి, వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అని. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో చూస్తే వాళ్ళు ఇట్లా చెప్పరు కదా, ఇది పక్కా ఉంటది అన్నట్టు. సో మీరు ఇట్లా వెరిఫై చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. సో బెటర్ టు నో దిస్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్కి కోడింగ్ చేద్దాం. సో ఇనిషియల్గా మనము ఒక క్యాండిడేట్ని తీసుకుందాము. అది నేను ఇంటీజర్ మిన్ వాల్యూ అని ఇస్తున్నాను ఇక్కడ.
అండ్ ఒక కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్‌లో మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి? ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది అనంటే మనం సింపుల్‌గా క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని ప్లేస్ చేయాలి. సో వన్స్ ఇది అయిన తర్వాత మనం సెకండ్ ఏం చేస్తాము? కండిషన్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ మనం ఏం చేస్తున్నాం? సింప్లీ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. లేకపోతే కౌంట్‌ని డిక్రీజ్ చేస్తున్నాం. కరెక్ట్? మనము క్యాండిడేట్‌ని రిటర్న్ చేస్తున్నాం. వెరిఫై చేయకుండా. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్వెషన్‌లో ఇచ్చారు దట్ పక్కా ఎగ్జిస్ట్ ఉంటది క్యాండిడేట్ ఈ అరేలో అని. సో, అందుకే మనము దీన్ని రిటర్న్ చేస్తున్నాం. సో, నేనిప్పుడు ఇది సబ్మిట్ చేశాను. సో, సొల్యూషన్ అనేది యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు మనం దీనికి టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో, ఇక్కడ మనము ఓన్లీ 1 ఫర్ లూప్‌ని యూజ్ చేస్తున్నాం విచ్ ఈస్ ట్రావర్సింగ్ త్రూ ది ఎంటైర్ అరే కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గనుక చూస్తే ఇక్కడ మీరు ఆఫ్ 1 బికాస్ ఎట్లాంటి ఎక్స్ట్రా హ్యాష్ మ్యాప్‌లు యూజ్ చేయట్లేదు. లైక్ హౌ వి హావ్ యూజ్డ్ హ్యాష్ మ్యాప్ 4. సో, అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1. సో, ఇది ఇవాల్టి వీడియో. మెజారిటీ ఎలిమెంట్, ఆప్టిమల్ అండ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ 2 చూసాము. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ let me know in comment section, and also ఏమైనా డౌట్స్ ఉంటే please let me know in comment section. Also please like, share and subscribe to our channel DSA Telugu Zone. Thank you for watching.